ప్రమోషన్లు లేకుండానే బదిలీలు పోస్టింగ్లట. రెవెన్యూ శాఖలో గందరగోళం. క్యాడర్ సీనియారిటీ పట్టించుకోకుండానే కీలక పోస్టులు. నేరుగా డిఆర్ఓ కుర్చీల్లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లుగా సీనియర్ అసిస్టెంట్లు, అన్ని చోట్ల జూనియర్ సీనియర్ పంచాయతీలు. క్షేత్రస్థాయిలో స్తంభించిన పాలన, ఇబ్బందుల్లో జనం. ఏం చేస్తున్నావయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి? మొత్తం ఆగమాగం ఉందట కదా డిపార్ట్మెంట్, నీ శాఖ. ఆయన ఎవరో అధికారట, ఉన్నతాధికారట, ఆర్డీఓలట. ఆయన చెప్తింటలేరని చెప్పి మీరు ఇంత పనుకున్నారని చెప్పి ఎంఆర్ఓలను తీసుకుపోయి వాళ్ళ పైన పెట్టిండట. డిఆర్ ఏంటది, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అని, డిఆర్ఓ అని. వీళ్ళు అరే మేము సీనియర్లము, మా జూనియర్లను తీసుకొచ్చి మా మీద పెట్టిర్రు అని వీళ్ళు దానికి ఏమైనా జీవో ఉందా, ఏమైనా ఉందా అంటే ఏది లేదు. ఆయన అనుకున్నట్టు చేసిండు అంతే. ఇగో నేరుగా డిఆర్ఓ కుర్చీలో తహసీల్దార్లను కూర్చోబెట్టిరట. క్యాడర్ లేదట, సీనియారిటీ లేదట, ఏది లేదట. మరి ఏం నడుస్తుంది ఈడ? ఇది మొత్తం పొంగులేటి చేతిలో ఉన్న వ్యవహారం ఇది. అంటే మొత్తం వాళ్ళకి అప్పచెప్పినా ఆయన మీ బ్యాచ్ ఏమైనా ఒక బ్యాచ్ తిరుగుతుంది ఆయనలా? రెవెన్యూ శాఖలో ఇటీవల జరిగిన బదిలీలు పోస్టింగ్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. సీనియారిటీ, ఎందుకంటే ఇది మొత్తం పైసల శాఖ. ఇది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగినంత అవినీతి నాకు తెలిసి టాప్లో ఉంటుంది అన్నమాట ఈ డిపార్ట్మెంట్. అందరూ రెవెన్యూ అధికారులు అంతా కరప్షన్కి ఎగబడతారని నేను అంటలేను, కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో పోలిస్తే ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉంటుంది, ఇరిగేషన్లో ఉంటుంది, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో కరప్షన్ ఉంటుంది. ఇందులో చాలా విపరీతంగా ఉంటుంది. అందుకే పైసలు ఎక్కువ ఆడుతుంటాయి కదా, ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారు. ఏ పోస్టింగ్ ప్రమోషన్కైనా లేకపోతే ట్రాన్స్ఫర్కైనా దేనికైనా. సీనియారిటీని తుంగలో తొక్కుతూ క్యాడర్ నిబంధనలు బేఖాతరు చేస్తూ చేసిన బదిలీల వల్ల పాలనంతా గందరగోళంలో పడ్డది. సాధారణంగా కింది స్థాయి అధికారులకు ప్రమోషన్ ఇచ్చి వారి జీతభత్యాలు పెంచి పై స్థాయి పోస్టుల్లో నియమించాలి. కానీ ఇక్కడ క్యాడర్ మార్చకుండా, ప్రమోషన్ ఇవ్వకుండా కీలక పోస్టులు కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. తహసీల్దార్లను నేరుగా ఆర్డీఓ, డిఆర్ఓ కుర్చీలో కూర్చోబెట్టడంతో అన్ని చోట్ల జూనియర్ సీనియర్ పంచాయతీలు మొదలైనయట. ఒకవైపు రాష్ట్రంలో భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం కోసం లక్షలాది మంది పెట్టుకున్న దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. సరిహద్దు తగాదాలు, విస్తీర్ణంలో తేడాలు, నిషేధిత జాబితాలో చేర్చడం, సర్వే సమస్యలు, డిజిటల్ సంతకాల కోసం రైతులు, సామాన్య ప్రజలు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ కాళ్ళెరిగేలా తిరుగుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా తప్పుడు బదిలీలు, పోస్టింగ్లతో వివాదాల్లో చిక్కుకున్నారు. జూనియర్ల కింద సీనియర్లు పనిచేయాల్సి రావడం, అర్హత లేని వారికి కీలక పోస్టులు దక్కడంతో అన్ని చోట్ల సీనియర్ జూనియర్ పంచాయతీలు మొదలైనవి. ఫలితంగా క్షేత్రస్థాయిలో పాలన స్తంభించిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏడున్నావు నాయన పెద్ద మనిషి? ఏ భూమి మీద కూర్చున్నావు? ఏంది ఇది? నీ శాఖ ఎటుపోతుంది నీ శాఖ? దాదాపుగా 180 మంది సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా డిప్యూటీ తహసీల్దార్గా పోస్టింగ్లు ఇచ్చిరట. కోర్టు కేసులకు లోబడి పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన జరిగిన ఈ నియామకాల్లో అధికారులకు పాత క్యాడర్ స్కేల్ వేతనమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉదాహరణకు భూసేకరణ విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కోట్ల రూపాయల పరిహారాలు, భూ వివాదాలతో ముడిపడి ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న స్థానాల్లో రెగ్యులర్ ప్రమోషన్ల ద్వారా కాకుండా నేరుగా తహసీల్దార్లను కూర్చోబెట్టడం వెనుక అసలు ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏముంటుంది? మింగుడే. ఏముంటుంది? మింగుడే కదా, ఇంక అంతకుమించి ఏముంది? అంటే మీకు కావలసిన వాళ్ళని ఇక్కడ నియమించడం అంటే ఏంది? దోపిడీ చేసే కార్యక్రమం అన్నమాట. ఇగో తహసీల్దార్ల నుంచి డైరెక్ట్గా డిఆర్ఓలుగా నియమించినట. శాఖాపరమైన నియమాలను, క్యాడర్ నిబంధనలు దాటి చేపట్టిన పలు బదిలీలు, పోస్టింగ్లు తీవ్ర వివాదాస్పదమైనవి. నిర్మల్ తహసీల్దార్ మోతీరామ్ను మంచిర్యాల డిఆర్ఓగా నియమించారు. కరీంనగర్ తహసీల్దార్ బి రాజేశ్వరిని పెద్దపల్లి డిఆర్ఓగా నియమించారు. పెద్దపల్లి తహసీల్దార్ కేవై ప్రసాద్ను జగిత్యాల డిఆర్ఓగా నియమించారు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అనమాట, ఆర్డీఓ కంటే పైన. వనపర్తి తహసీల్దార్ ఆర్ పాండును నాగర్ కర్నూలు డిఆర్ఓగా బదిలీ చేశారు. అలాగే ఖమ్మం తహసీల్దార్ వి రవికుమార్ను ములుగు డిఆర్ఓగా, మేడ్చల్ మల్కాజ్గిరి తహసీల్దార్ జె స్వామిని కరీంనగర్ డిఆర్ఓగా, నాగర్ కర్నూలు తహసీల్దార్ ఏ పాండును కామారెడ్డి డిఆర్ఓగా, జనగామ తహసీల్దార్ సిహెచ్ శ్రీకాంత్ను మహబూబ్ నగర్ స్పెషల్ కలెక్టర్ ఏఎల్గా నియమించారు. డిప్యూటీ తహసీల్దార్ ఎం రమేష్ కుమార్ను సీనియారిటీని పక్కన పెట్టి తహసీల్దార్ క్యాడర్ పోస్టులోకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏ లావణ్య అనే డిప్యూటీ తహసీల్దార్ను జిల్లా కలెక్టరేట్లోని అత్యంత కీలకమైన ఏఓ క్యాడర్ పోస్టుకు బదిలీ చేశారు. పి వెంకటేశ్వర్లు అనే తహసీల్దార్ను ఎలాంటి ప్రమోషన్ లేకుండానే నేరుగా ఆర్డీఓ పోస్టుకు బదిలీ చేశారు. జి అనురాధ అనే తహసీల్దార్ను జిల్లా స్థాయి పోస్ట్ అయిన డిఆర్ఓ క్యాడర్కు బదిలీ చేస్తూ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టిరట. మరి ఏంది ఇది? ఏం ఘోరం ఇది? ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తూ చేయాల్సినటువంటి ఇది, అది క్యాడర్ ఇవన్నీ చూసుకొని పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా చేయాలి.
ఎవరికి నష్టం జరగకుండా నిబంధనలకు లోబడి చేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎప్పుడు వచ్చింది ఇది? 8వ తారీఖు. అంత దందా ఏం లేదు ఆడ. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆడ వెలుగుమట్లలో ఇష్యూ జరగగానే ఫస్ట్ ఎంఆర్ఓని లేపారు, ఆర్డీఓని లేపారు, కలెక్టర్ని కూడా లేపడేసారు. కథం పని ఆనించుకున్నారు. కథం వాళ్ళు అక్కడి నుంచి లేపేసారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కొత్త వాళ్ళు జనాలు పోయి అడగంగానే ఇది మాకు తెలియదు, పోయిన కలెక్టర్ చేసిండు, పోయిన ఆర్డీఓ చేసిండు, పోయిన ఎంఆర్ఓ చేసిండు, అయిపోయింది. ఇదేం గవర్నమెంటే ఇది?